ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో రెండు తెలుగుదేశం పార్టీ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరని స్వయంగా ఒక జిల్లా ఉన్నత పోలీస్ అధికారి ప్రకటించి చెప్పిన తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మాచర్ల శాసనసభ్యులు విప్ గారిని వాళ్ళ తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారిని A6 గా A7 గా ఇద్దరిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. ఎంత దారుణమైన అంశం. ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళనే అందరూ ఒప్పుకుంటున్నారు. ఏది ఆ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఒప్పుకున్నారు. సూమో కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి అక్షరాలతో సూమో స్పాట్ లో దొరికింది. వెహికల్ దొరికింది. చంపిన వాళ్ళు వీళ్ళే అని పోలీసులు చెప్తున్నారు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏ పార్టీలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన తమ్ముడు దాదాపు సంవత్సరం కాలం నుంచి మాచర్ల నియోజకవర్గానికి రావట్లేదు అని తెలిసిన విషయమే. ఆయన వస్తే ఏదో కేసులు పెట్టాలి, ఆయన కొట్టాలనే ఉద్దేశంలో ఉన్నారని అందరికీ తెలిసిన విషయం. ఈరోజు అసలు నియోజకవర్గం రానటువంటి వెంకటరామరెడ్డిని కేసులో పెట్టారు. అసలు నియోజకవర్గం ముఖం చూడని వెంకటరామరెడ్డి ఎక్కడో, ఆయన ఎక్కడుంటున్నా కూడా మాకు అందరికి ఎవరికి తెలియదు. ఆయన్ని కేసులో పెట్టారు. రామకృష్ణారెడ్డి గారు ఇటువంటి మరి మొన్న పలు శుభకార్యాలకు కూడా అటెండ్ అయ్యాడు ఆ రోజు. మరి ఆయన్ని కేసులో ఇరికించే కార్యక్రమం చేయడం చాలా దారుణమైన అంశం. ఒక కక్ష సాధింపు ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వం వెళుతున్న ధోరణిని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒకసారి గతంలో గెలిచోండి, తోట చంద్రయ్య చనిపోయినప్పుడు పాడి మోసి నానా హంగామా చేశాడు చంద్రబాబు నాయుడు. అదే గ్రామంలో మళ్లీ ఈరోజు హత్యలు జరిగాయి, 2 హత్యలు. ఎవరో తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతానండి ఈ ప్రభుత్వానికి, అసలు గురజాల సబ్ డివిజన్ లో ఒక డిఎస్పీ లేక 2 నెలలు అవుతా ఉంది. ఎందుకు మీరు డిఎస్పీని పోస్టింగ్ చేయలేదు?